హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నుంచి అయితే మనం అయితే పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ అయితే నేర్చుకోబోతున్నాము. డైలీ అయితే క్లాసెస్ అయితే నేనైతే చెప్తాను. ఇదంతా ఫ్రీ వర్షన్ అన్నమాట. బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేనైతే మీకైతే ఈజీగా అయితే పైథాన్ అయితే నేర్పిస్తాను. పైథాన్ అనేది చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడైతే మనం అయితే ప్రాక్టికల్ గా అయితే క్లాస్ అయితే స్టార్ట్ చేస్తాము. విఎస్ కోడ్ లో అయితే మనం అయితే పైథాన్ కోడ్ అయితే రన్ చేస్తాము. ఎగ్జాంపుల్ మనం పైథాన్ లో ప్రోగ్రామ్ అయితే రన్ చేయాలన్నప్పుడు ఫస్ట్ మనకి ప్రింట్ ఆప్షన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ప్రింట్ ఉంటేనే మనం రిజల్ట్ అయితే చూడగలుగుతాము. నేను ప్రింట్ లోపల వెల్కమ్ టు లతీష్ వీలాక్స్ అని అయితే రాశాను. ఓకేనా? లతీష్ వీలాక్స్ అని రాశాను. ఇప్పుడు దీన్ని మనం చూడాలనుకుంటే ఎలాగంటే ఇక్కడ మీకు టాప్ కార్నర్ లో రన్ బటన్ అయితే కనిపిస్తుంది కదా, యారో మార్క్. దీన్ని అయితే క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి వెల్కమ్ టు లతీష్ వీలాక్స్ అని అయితే వచ్చింది. ఇలాగైతే మనం అయితే కోడ్ అయితే రన్ చేసి అయితే చూడొచ్చు. మనకు ఆన్సర్ పక్క పక్కనే అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి మనం అయితే అడిషన్ అయితే చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 3+4=7 అని అయితే మనకైతే తెలుస్తుంది. కాకపోతే విఎస్ కోడ్ లో మనం 3+4=7 అనేసి ఎలా రాయాలంటే ఫస్ట్ మనం ఒక డేటా అని అయితే తీసుకుంటాం. దీన్ని డేటాని వేరియబుల్ నేమ్ అని అయితే తీసుకుంటాం. వేరియబుల్ నేమ్ మీరు ఏమన్నా ఇచ్చుకోవచ్చు. నేను డేటా అని అయితే ఇచ్చాను. ఈక్వల్ టు నొక్కి 3+4 అని అయితే ఇస్తున్నాను. చూడండి, 4 అని అయితే ఇచ్చి కింద దీని రిజల్ట్ చూడాలనుకుంటే ప్రింట్ అని టైప్ చేయండి. ప్రింట్ లోపల డేటా అని అయితే రాయండి. ఇక్కడ మీరు డేటా ఎందుకు రాశారంటే ఇక్కడ మనం డేటా ఏమి ఇచ్చాము, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటా నేమ్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ డేటా అని అయితే రాస్తున్నాము. ఇక్కడ వేరే నేమ్ ఇస్తే ఇక్కడ ప్రింట్ లోపల కూడా వేరే నేమ్ అయితే వేయాలి. నేనైతే ఇప్పుడైతే రన్ చేసి అయితే చూస్తున్నాను. ఇక్కడ చూడండి వెల్కమ్ టు లతీష్ వీలక్స్ మనం పైన ప్రింట్ చేసింది, కింద వచ్చి 7 అని అయితే వచ్చింది. ఓకే, పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకి రైస్ అని అయితే ఉంది. రైస్ ని మనం ఒక బాక్స్ లో అయితే స్టోర్ చేసుకుంటున్నాం. బాక్స్ అనేది వేరియబుల్ నేమ్. మీరు చెప్పాను కదా, వేరియబుల్ నేమ్ ఏదన్నా ఇచ్చుకోవచ్చు. నేను వచ్చి బాక్స్ అని అయితే తీసుకున్నాను. ప్రింట్ అని అయితే రాయండి. ఈ రైస్ ని మనం చూడాలంటే ప్రింట్ లోపల బాక్స్ అని అయితే రాయండి. బాక్స్ మనం ఎందుకు రాసామో మీకు అయితే ఐడియా ఉంది. పైన మనం ఏ నేమ్ ఇస్తున్నామో ప్రింట్ లోపల కూడా అదే నేమ్ అని అయితే వేయాలి. ఇక్కడ చూడండి, బాక్స్ ఈక్వల్ టు రైస్ అని అయితే రాశాను. ఇక్కడ చూడండి లైన్ నెంబర్ 10 అయితే మనకైతే ఎర్రర్ అని అయితే వస్తుంది. చూడండి, నేమ్ ఎర్రర్, నేమ్ రైస్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఏంటంటే ఇక్కడ మనము రైస్ అని అయితే రాసాము, వర్డ్స్ అయితే రాసాము. ఇక్కడ స్ట్రింగ్ అయితే వేయాలి. మీరు ఇక్కడ స్ట్రింగ్ అయితే వేయండి. స్ట్రింగ్ అంటే డబుల్ కొటేషన్. స్ట్రింగ్ అంటే ఏందో రాబోయే క్లాసుల్లో అయితే మనం అయితే చూడబోతున్నాము. మీరు ఏం చేస్తారంటే డబుల్ కొటేషన్ అయితే వేయండి వర్డ్స్ రాసేటప్పుడు. ఇప్పుడైతే మనం ప్రింట్ చేసి అయితే చూద్దాము. చూడండి, రైస్ అని అయితే మనకైతే వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చి మనం ఏం చేస్తున్నాం అంటే ఒక మొబైల్ నెంబర్ అయితే ఇద్దాము. సింపుల్ గా ఈజీగా మీకైతే నేర్పిస్తాను. మొబైల్ నెంబర్ అంటే వేరియబుల్ నేమ్ మీరు ఏమన్నా నేర్చుకోవచ్చు. నేను మొబైల్ నెంబర్ అని అయితే నేమ్ అయితే ఇచ్చుకున్నాను. ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అయితే రాసుకుంటాను. మొబైల్ నెంబర్ వచ్చి చూడండి 1 2 3 4 5 6 7 8 9 అయితే రాసుకున్నాను. దీన్ని మనం ప్రింట్ చేసి చూడాలంటే ప్రింట్ అని అయితే నొక్కండి. ప్రింట్ లోపల వచ్చి మనం పైన ఏ వేరియబుల్ నేమ్ ఇస్తున్నామో దీన్ని ఏమంటారంటే మొబైల్ నేమ్ ని వేరియబుల్ అని అయితే అంటారు. వేరియబుల్ నేమ్ అని అయితే అంటారు. అది రాబోయే క్లాసులో మీకు డీటెయిల్ గా అయితే చెప్తాను. ఇప్పుడు ఒక బేసిక్స్ మాత్రమే మీకు ఐడియా కోసం అయితే నేనైతే చెప్తున్నాను. ఇక్కడ మొబైల్ నేమ్ అయితే నేను ప్రింట్ చేశాను. చూడండి, మనకు 1 2 3 4 5 6 7 8 9 అయితే వచ్చేసింది. ఓకే, ఫైన్. ఇక్కడ మనం పైన వచ్చి నార్మల్ నెంబర్ అయితే ఇచ్చాము. ఇక్కడ వర్డ్స్ అయితే ఇచ్చాము. ఇక్కడ నెంబర్స్ అయితే ఇచ్చాము. ఇప్పుడు మనము డెసిమల్ పాయింట్స్ అంటే పాయింట్స్ లో చూడాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే డేటా 1 అని అయితే వేయండి. డేటా అనేది ఇవ్వకండి, ఎందుకంటే పైన మనం డేటా అని అయితే ఇచ్చాము. ఇక్కడ డేటా 1 అని అయితే వేయాలి. ఎందుకంటే ఇచ్చిన నేమ్ ఇస్తే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. మీరు మార్చి మార్చి నేమ్ ఏదన్నా ఇచ్చుకోవచ్చు, కానీ ఇచ్చిన నేమ్ మాత్రం ఇవ్వబాకండి. ఇప్పుడు నేను 24.5 అని అయితే ఇచ్చాను. దీన్ని నేనైతే ప్రింట్ చేసి అయితే చూస్తాను. డేటా 1 అని అయితే ఇచ్చాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనం తప్పు నేమ్ ఇస్తే కూడా చూడండి, ఇప్పుడు నేను ఎంచుకొని డేటా DATA1 డేటా, నేను స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఇచ్చాను. TAT1. ఇప్పుడు నేను రన్ చేస్తాను, చూడండి రిజల్ట్ అయితే రాదు. ఇక్కడ చూడండి లైన్ నెంబర్ 18 వచ్చి ఎర్రర్ అని అయితే వస్తుంది. ప్రింట్ డేట్ 1 అని ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. మీరు ఎక్కడ ఎర్రర్ చేస్తారో అది కూడా మనకైతే ఈజీగా అయితే తెలుస్తుంది. ఇప్పుడు లైన్ నెంబర్ 18 దగ్గరికి వచ్చి ఓకే ప్రింట్ డేట్ 1 అక్కడ పైన మనకి ఎర్రర్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు డేటా 1 అని అయితే క్లిక్ చేస్తున్నాను.
ఇప్పుడైతే చూడండి 24.5 ఓకేనా. ఇప్పుడైతే మీకు వచ్చి పాయింట్స్ లో ఎలా ప్రింట్ చేయాలో చూపించాను, నెంబర్స్ లో ఎలా ప్రింట్ చేయాలో చూపించాను, ఒక వర్డ్స్ లో ఇస్తే ఎలా ప్రింట్ చేయాలో చూపించాను, అడిషన్ సబ్ట్రాక్షన్ ఇస్తే ఎలా ప్రింట్ చేయాలో చూపించాను. ఈడ వరకు మీకైతే బేసిక్స్ అనేది అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మనం ప్రింట్ చేయాలనుకుంటే ఒకవేళ మనం రిజల్ట్ చూడాలనుకుంటే ప్రింట్ అనే ఆప్షన్ కంపల్సరీగా వేయాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకో టూ ఎగ్జాంపుల్ తీసుకొని నెక్స్ట్ వేరే టాపిక్ లకి అయితే వెళ్ళిపోతాను. ఫర్ ఎగ్జాంపుల్ డేటా టూ అని అయితే తీసుకున్నాను. డేటా టూ అనేది వేరియబుల్ నేను ఏమన్నా ఇచ్చుకుంటా. ఇప్పుడు నేను ఒక నెంబర్ అయితే ఇచ్చాను 49. ఒక అడిషనల్ ఆపరేటర్ అయితే యూస్ చేసుకుంటాను. అడిషనల్ ఆపరేటర్, అర్థమెటిక్ ఆపరేటర్, బిట్ వైజ్ ఆపరేటర్, మెంబర్షిప్ ఆపరేటర్స్ అంటూ చాలానే ఉంది. అది నెక్స్ట్ క్లాస్ లో మనం అయితే డిస్కషన్ చేసుకుంటాం. 49 + 4 జే అని అయితే ఇస్తున్నాను. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, ఆల్ఫాబెట్స్ అయితే తీసుకున్నాను. జే అనే లెటర్, 4 అనే నెంబర్ తీసుకున్నాను, ప్లస్ అనే ఆపరేటర్ అయితే తీసుకున్నాను. ఈ మూడుని నేనైతే ప్రింట్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ప్రింట్ డేటా టూ అని అయితే ఇస్తున్నాను. ఓకే, 49 + 4 జే. ఎందుకు బ్రో ఇవన్నీ మాకు చెప్తున్నాం, పైనే మాకు అర్థమైంది ప్రింట్ ఇస్తే అంటే వీటిలన్నిటిలోనే నేను ఒక లాస్ట్ లో మీకు డెఫినేషన్ ఒక ఎగ్జాంపుల్ తోనే ఇంకొక కోడ్ అయితే రన్ చేయబోతున్నాం. అందుకని నేను ఫస్ట్ మీకు ఈజీగా చెప్పాలని అయితే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చి మనము బులియన్ డేటా టైప్స్ అయితే చూసుకుంటాం. బులియన్ డేటా టైప్స్ అంటే ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ ని మనం మెన్షన్ చేస్తాం అనమాట. బులియన్ డేటా టైప్స్ అంటే ఏంటంటే ట్రూ ఉంటే ట్రూ అని వస్తుంది, ఫాల్స్ ఉంటే ఫాల్స్ అని వస్తుంది. ఓకేనా. కానీ ఇప్పుడు మనకి ట్రూ ఫాల్స్ అయితే రాదు. ట్రూ అంటే ఇక్కడ బాగా గుర్తుపెట్టుకుని బులియన్ అంటే ట్రూ. ట్రూ అనేస్తే మనకి 1 అని అయితే వస్తుంది. ఫాల్స్ అని వచ్చింది అనుకోండి 0 అని అయితే వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక వేరియబుల్ నేమ్ అయితే తీసుకుంటున్నాం. నేను ఇక్కడ డేటా త్రీ అని వేరియబుల్ నేమ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ట్రూ ప్లస్ ట్రూ, నేను ఒక అడిషన్ అయితే చేసుకుంటున్నాను. ఏమొస్తుంది చూడండి, ట్రూ ప్లస్ ట్రూ. నేను మీకు పైన అయితే చెప్పాను ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ఇప్పుడు నేను ప్రింట్ చేసి డేటా త్రీ అని ఇచ్చాను అనుకోండి, నాకు ఆన్సర్ ఏమొస్తుందో మీరు గెస్ చేయండి. ఆన్సర్ వచ్చి మనకి టూ అని అయితే వచ్చింది. చూడండి గైస్, టూ అని ఎందుకు వచ్చింది, ట్రూ అంటే 1, 1 + 1 = 2. ఇదైతే మనం అయితే ఫైండ్ అవుట్ అయితే చేసాం. ఇప్పుడు మనం ఫాల్స్ కూడా ఒకసారి అయితే మీకు అయితే చూపించేస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. డేటా 4 = ట్రూ ప్లస్ ఫాల్స్. ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే ఏం చెప్పాను, 0. అప్పుడు ట్రూ ప్లస్ ఫాల్స్ అంటే 1 + 0 = ఏమని వస్తుంది, 1 + 0 = 1. ఓకే, ఏడు వరకు అయితే మీకు అయితే అర్థమైపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టాపిక్ అయితే తీసుకోబోతున్నాం. ఇదే లాస్ట్ టాపిక్. ఈ రోజు ఈ టాపిక్ చెప్పేసి క్లోజ్ అయితే చేస్తాను. రేపటి నుంచి మళ్ళీ ఇంకో టాపిక్ అయితే చెప్పుకుంటాం. ఇది బేసిక్స్. ఇదైతే మీరైతే బాగా నేర్చుకోండి అనమాట. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూస్ కూడా ఇది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మీకు అయితే మీకు లాస్ట్ లో అయితే ఇచ్చేస్తాను. కోర్స్ అంటే అయ్యేటప్పుడు కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ అయితే తీసుకున్నాం. దీంట్లో మెయిన్ మేజర్ గా 5 డేటా టైప్స్ అయితే ఉంటుందన్నమాట. ఈ 5 డేటా టైప్స్ లోనే మనము మేజర్ గా వర్క్ అయితే చేయబోతున్నాం. విఎస్ కోడ్ లో రాబోయే ప్రాజెక్ట్ కూడా మనం దీంట్లోనే చేయబోతున్నాం. ఫస్ట్ ఇది ఏమంటారంటే స్ట్రింగ్ అని అయితే అంటారు. నేను స్టార్టింగ్ లో మీకు స్ట్రింగ్ అని అయితే చెప్పాను, అదే అనమాట ఈ స్ట్రింగ్. నెక్స్ట్ మనం ఏంటంటే లిస్ట్ అని అయితే అంటాము. థర్డ్ వన్ వచ్చి ట్యూపుల్ అని అయితే అంటారు, ట్యూపుల్. ఫోర్త్ వన్ అయితే ఏంటంటే సెట్ అని అయితే అంటారు. లాస్ట్ వన్ వచ్చి డిక్షనరీ అని అయితే అంటారు. డిక్షనరీ. ఓకేనా, స్పెల్లింగ్ కరెక్ట్ రాంగో లాస్ట్ లో అయితే చూద్దాం. ఈ 5 డేటా టైప్ చాలా ఇంపార్టెంట్. ఈ 5 డేటా టైప్స్ తోనే మనం రాబోయే రోజుల్లో కోడ్ అంతా రన్ చేస్తాము. ఇప్పుడు నేను సెట్ స్ట్రింగ్ అంటే ఏందో మీకైతే ఈజీగా అయితే చెప్పేస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. స్ట్రింగ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ టు స్టోర్ ఇన్ డబుల్ కొటేషన్, కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్. దీని ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇస్తాను, మీరేం టెన్షన్ పడకండి. డేటా టైప్స్ టు స్టోర్, కాకపోతే మీరైతే రోజు ప్రాక్టీస్ అయితే చేయండి. అదే నేనైతే మీకైతే చెప్తాను.
స్ట్రింగ్ అంటే ఏంటంటే మనం ఏమన్నా డేటాని అయితే స్టోర్ చేసేటప్పుడు డబుల్ కొటేషన్ లో స్టోర్ చేయాలి. దాన్ని మనం స్ట్రింగ్ అని అయితే అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పైన మీకు బాక్స్ ఈక్వల్ టు రైస్ అయితే తీసుకున్నాను కదా. ఈ బాక్స్ ఈక్వల్ టు రైస్ మళ్ళీ నేను కింద అయితే రాసి చూపిస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ నేమ్ మీరు ఏమన్నా ఇచ్చుకోవచ్చు. నేను బాక్స్ వన్ అయితే ఇచ్చుకుంటున్నా. ఇది వేరియబుల్ నేమ్ మీరు ఏమన్నా ఇచ్చుకోండి ఈక్వల్ టు పెట్టి. ఇప్పుడు నేను డబుల్ కొటేషన్ అయితే స్టార్ట్ చేసి దీని లోపల నేను ఏమి ఇస్తాము, దీని లోపల నేను ఎక్స్ అని అయితే వేస్తున్నాను. మీరు డబుల్ కొటేషన్ లోపల ఏమి ఇచ్చినా దీన్ని స్ట్రింగ్ అని అయితే అంటారు. డబుల్ కొటేషన్ ఇవ్వకుండా రాస్తే దాన్ని వేరేది అంటారు. అది మనం రాబోయే రోజుల్లో అయితే మీకైతే చెప్పుకుంటాను. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. డబుల్ కొటేషన్ లోపల ఇస్తే మనం స్ట్రింగ్ అని అయితే అంటాము. ఓకేనా? ఇక్కడ చూడండి ఎక్స్ అని అయితే వచ్చింది. కాకపోతే స్ట్రింగ్ అనేసి మాకు ఎలా బ్రో ఐడెంటిఫై చేసేదంటే ఏం లేదు. ఇక్కడ మనం టైప్ డిక్లరేషన్ అయితే చేస్తాము. ఇది ఏ టైప్ కనుక్కోవాలి. నేను స్ట్రింగ్ అని చెప్పాను కదా. స్ట్రింగ్ అని మన నోట్తో చెప్పకుండా కోడ్ రూపంలో చూడాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే టైప్ అని అయితే రాసుకోండి. టైప్ రాసుకొని ఓపెన్ బ్రాకెట్స్ అయితే ఇచ్చుకోండి. ఓపెన్ బ్రాకెట్స్ ఇచ్చుకున్న వెంటనే ఇక్కడ వేరియబుల్ నేమ్ మనం ఏం రాస్తున్నాము, బాక్స్ వన్. ఇదే బాక్స్ వన్ ఇక్కడైతే రాసుకోండి, బాక్స్ వన్. ఓకేనా? దీన్ని మనము ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఎందుకంటే రిజల్ట్ చూడడానికి. ప్రింట్ ఓపెన్ బ్రాకెట్స్ ఇచ్చండి, లాస్ట్ లో క్లోజింగ్ బ్రాకెట్స్ అయితే ఇచ్చండి. ఈ ఓపెన్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకే అయితే వస్తుంది. ఇప్పుడు మనకి బాక్స్ వన్ ఈక్వల్ టు ఎక్స్ అని అయితే ఉంది కదా. ఫస్ట్ వచ్చి మనకు ప్రింట్ బాక్స్ వన్ అయితే చెప్పాను. ఇక్కడ మనకి ఎక్స్ అని అయితే వచ్చేస్తుంది. దాని కింద మనం టైప్ డిక్లరేషన్ అయితే రాసాము. ఇక్కడ మనకి ఏ టైప్ ఒకటి చూపించేస్తుంది చూడండి. ఎక్స్ అని అయితే వచ్చింది. ఎక్స్ కింద వచ్చి ఎస్టిఆర్ అని అయితే ఉంది. ఎస్టిఆర్ అంటే స్ట్రింగ్ అని అయితే అంటారు. బాగా గుర్తుపెట్టుకుని డబుల్ కొటేషన్ వచ్చేవని స్ట్రింగ్ అని అయితే అంటారు. మనకైతే ఇది క్లాస్ డిక్లరేషన్. స్ట్రింగ్ క్లాస్ అయితే డిక్లరేషన్ అయితే చేసింది. ఇప్పుడు మనం వచ్చి సెకండ్ వన్ వచ్చి లిస్ట్ అయితే తీసుకోబోతున్నాం. అంతే, దీని మించి ఇంకేం లేదు. చాలా ఈజీగా ఉంది కదా. ఇది కొంచెం బేసిక్స్ అన్నమాట. మీరు దీంట్లో కానీ బాగా నేర్చుకున్నారనుకోండి, మీకు అయితే నెక్స్ట్ రాబోయే క్లాసులో చాలా డెట్ ఈజీగా అయితే ఉంటుంది. పైన మనం స్ట్రింగ్కి ఏం చెప్పుకున్నాము, కలెక్షన్ ఆఫ్ డేటా టైప్ స్టోర్డ్ ఇన్ డబుల్ కొటేషన్. కాకపోతే ఇక్కడ ఏం జరుగుతుందంటే కలెక్షన్ ఆఫ్ డేటా టైప్ స్టోర్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ లో అయితే ఉంటుంది అనమాట. మీరు ఏమైనా డేటాని స్టోర్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో స్టోర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇప్పుడు దీనికైతే మనము ఫ్యూ ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుంటాము. చాలా ఈజీగా అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇట్ ఈస్ ఏ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. ఇంకో పాయింట్ ఇక్కడ అయితే యాడ్ అవుతుంది. ఇట్ ఈస్ ఏ ఇట్ ఈస్ ఏ మ్యూటబుల్ ఆబ్జెక్ట్. మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో ఇంకొక ఫ్యూ మినిట్స్ లో మీకైతే చెప్తాను. దీని లోపల కనెక్షన్ స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం ఇంటీజర్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇంటీజర్ ని స్టోర్ చేసుకోవచ్చు. మీరు ఏమైనా డేటా టైప్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇంటీజర్ కానీ, ఫ్లోట్ కానీ, స్ట్రింగ్ కానీ. స్ట్రింగ్ అంటే పైన మనం చూసాం కదా, స్ట్రింగ్ కానీ, డెసిమల్ పాయింట్స్ అంటే ఫ్లోట్. అదంతా మనమైతే ఈ ఒక్క ఎగ్జాంపుల్ అయితే మీకైతే చూపిస్తాను. ఈజీగా అయితే మీకైతే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నా అంటే స్టూడెంట్ మార్క్స్ అని అయితే చూపిస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మార్క్స్ అనేసి నేను ఒక వేరియబుల్ నేమ్ అయితే తీసుకున్నాను. అందులో నేను ఏం చేస్తాను అంటే మీ పైన చెప్పాను, మనం ఏమన్నా స్టోర్ చేయాలన్నప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్ లో అయితే స్టోర్ చేయాలి. స్ట్రింగ్ అయితే డబుల్ కొటేషన్ లో స్టోర్ చేయాలి. ఇప్పుడు మనము లిస్ట్ కాబట్టి ఇది స్క్వేర్ బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేసి ఇక్కడ ఒక నేమ్ అయితే ఇవ్వబోతున్నాం. నేమ్ ని మనం డబుల్ కొటేషన్ లో అయితే ఇవ్వబోతాం. ఎందుకంటే వర్డ్స్ మనం పైన అయితే చూపించాను మీకు. ఇక్కడ చూడండి, రైస్ ని మనము డబుల్ కొటేషన్ లో అయితే ఇచ్చాము. ఇక్కడ కదా నేమ్ వర్డ్స్ ఏమన్నా వస్తే డబుల్ కొటేషన్ లో అయితే స్టోర్ చేయాలి. ఇక్కడ నా నేమ్ ఇస్తున్నాను, లతీష్ అని అయితే ఇచ్చాను. స్ట్రింగ్ అయితే మనం ఇక్కడైతే స్ట్రింగ్ అయితే ఇక్కడైతే రాసేసాం అనమాట. నెక్స్ట్ ఏం చేస్తారంటే కమా సెపరేటర్ అయితే యూజ్ చేయాలి మీరు. ఎందుకంటే ఒక ఫ్యూ ఫ్యూ అయితే మీరు ఒక ఒక వర్డ్ అయితే మీరైతే యూజ్ చేస్తారంటే కమా అయితే అవసరం లేదు. మీరు చాలా యూజ్ చేసేటప్పుడు కమా అయితే బేసిక్స్ అనమాట, మ్యాండేటరీ. ఇది లేకుండా కమా లేకుండా కానీ మీరు కానీ యూజ్ చేస్తే రిజల్ట్ అయితే చూపేది. ఇప్పుడు నేను కమా సెపరేటర్ అయితే యూజ్ చేసి స్పేస్ ఇచ్చి ఒక ఇంటీజర్ అంటే నెంబర్స్ అన్నమాట. ఇప్పుడు 10th లో 500 మార్క్స్ ఉంది. 500 కి నాకు ఒక జస్ట్ పాస్ మార్క్స్ ఎంత, 350, 330 ఏమో సంథింగ్, నాకు ఐడియా లేదు. మనకు వచ్చిన మార్క్స్ అయితే చూపిస్తాను. నాకు వచ్చి ఒక 372 వచ్చింది అనుకోండి. ఇప్పుడు నేను కమా సెపరేటర్తో
నెక్స్ట్ వాల్యూకి అయితే వెళ్ళిపోతాను. ఇక్కడ చూడండి, స్ట్రింగ్ అయితే నేను లతీష్ అని అయితే ఇచ్చాను. ఇంటీజర్ వచ్చి 372 అని అయితే ఇచ్చాను. ఫ్లోట్ అయితే, ఫ్లోట్ అంటే మనకి ఎంత పర్సంటేజ్ వచ్చింది, 372 అంటే ఎంత పర్సంటేజ్ వస్తుంది, ఒక 6.50% అయితే వచ్చి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం రిజల్ట్ లో చూడాలనుకోండి, ఏం లేదు, ప్రింట్, ప్రింట్ లోపల స్టూడెంట్ మార్క్స్ పైన వేరియబుల్ నేమ్ మీరు ఏమి ఇస్తారో అదే ఇక్కడ కింద అయితే వేయాలి. ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ ఇచ్చి కింద స్టూడెంట్ మార్క్ అని రాసాను, రాదు. ఇప్పుడు నేను రన్ చేస్తాను చూడండి, లతీష్ 372 6.0 చూడండి, కరెక్ట్ గా అయితే వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక మీకు చెప్పా కమా సెపరేటర్ ఇకపోతే ఎర్రర్ వస్తుంది అనేసి. ఇక్కడైతే నేను అన్నిటికీ స్పేస్ అయితే ఇచ్చాను, అంటే ఒకదానికి ఒకదానికి సంబంధం లేదనేసి కమా లేకుండా అయితే ఇచ్చి చూపిస్తాను. చూడండి ఏం జరుగుతుందో. ఇక్కడ చూడండి, లైన్ నెంబర్ 58 ఎర్రర్ అని అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, సింటాక్స్ ఎర్రర్, ఇన్వాలిడ్ సింటాక్స్, పర్హాప్స్ యూ ఫర్గాట్ కామా. ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు 58 లైన్ లో మీకు ఎర్రర్ అయితే చూపిస్తుంది, మీరైతే కామా సెపరేటర్ అయితే మర్చిపోయారు అనేసి. అప్పుడు మనం ఏం చేస్తాం, కామా సెపరేటర్ అయితే యూజ్ చేసి కమాన్ అయితే మనమైతే డిక్లరేషన్ ఏదైతే చేసి ఇప్పుడైతే ఆన్సర్ చూడండి, లతీ కమా 372 6.0 ఆన్సర్ అయితే వచ్చింది. ఓకేనా. ఇది మనం ఏ టైప్ డిక్లరేషన్ అయితే చేయాలి. ఇక్కడ చూడండి, టైప్ అని అయితే నేను రాసుకుంటున్నాను. టైప్ లోపల మనం ఇందాక ఏం వేరియబుల్ నేమ్ ఇచ్చామో ఆ వేరియబుల్ నేమ్ అయితే తీసుకునేసాం. ఇప్పుడు ఇది మనం చూడాలనుకుంటే రిజల్ట్ ఎలా చూడాలో మీకు ఈజీగా అయితే అర్థమైపోతుంది. ప్రింట్ అని అయితే రాస్తున్నాము, లాస్ట్కి వస్తున్నాము, ప్రింట్ అని అయితే రాసి ఇక్కడ మనం వచ్చి రిజల్ట్ అయితే షో చేసుకుంటున్నాం. ఇక్కడ చూసారా, క్లాస్ లిస్ట్ అని అయితే వచ్చింది, పైన వచ్చి స్ట్రింగ్ క్లాస్ అయితే వచ్చింది. ఇది లిస్ట్ కాబట్టి స్క్వేర్ బ్రాకెట్స్ లో స్టోర్ చేసాం కాబట్టి లిస్ట్ అని అయితే వచ్చింది. ఓకే ఫైన్. ఇందాక నువ్వు చెప్పావు కదా బ్రో, 56 లైన్ లో ఇట్ ఈస్ ఎ మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అంటే ఏంది బ్రో అంటే, చేంజింగ్ ఎనీ డేటా, చేంజింగ్ ఎనీ డేటా అన్న అనొచ్చు, చేంజింగ్ ఎనీ ఆబ్జెక్ట్ అని అనొచ్చు, చేంజింగ్ ఎనీ నేమ్ అని అయితే రాసుకున్నాం మనం అయితే ఈజీగా అయితే మీకు అర్థమయ్యేదానికి. ఇప్పుడు మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే, లిస్ట్ లో మనం స్టోర్ చేసుకునేది స్క్వేర్ బ్రాకెట్స్ లో స్టోర్ చేసుకుంటాం. అలాగే మనం ఏమన్నా చేంజ్ చేసుకోవాలంటే లిస్ట్ లో చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ నాకు స్టూడెంట్ మార్క్స్ దగ్గర లతీష్ అనే నేమ్ బదులు నాకు సతీష్ అని రావాలంటే ఏం లేదు, ఫస్ట్ మీరు వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చుకోండి, స్టూడెంట్ మార్క్స్ అని అయితే ఇచ్చుకోండి. తర్వాత ఏం చేస్తారంటే స్క్వేర్ బ్రాకెట్స్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు మనం ఎలా డిక్లరేషన్ చేస్తామంటే, ఇప్పుడు లతీష్ అనేది ఇక్కడ ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అయితే యూజ్ చేస్తాం. ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అంటే ఏందో మీరేం టెన్షన్ పడమాకండి, రాబోయే రోజుల్లో మీకు ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ఏందో ఈజీగా అయితే నేనైతే నేర్పిస్తాను. ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అంటే జీరో నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు లతీష్ అని ఉంది కదా, దీన్ని మనం జీరో పొజిషన్ అనేది అనుకుంటాం. 372 అనేది 1 పొజిషన్ అయితే అనుకుంటాము. 6.0 అనేది 2 పొజిషన్ అయితే అనుకుంటాం. ఇప్పుడు నేను లతీష్ నేమ్ మార్చాలంటే జీరో పొజిషన్ అయితే అనుకుంటాం. ఈ స్టూడెంట్ మార్క్స్ దగ్గర జీరో అని అయితే ఇచ్చుకొని ఈక్వల్ టు అని అయితే ఇచ్చుకొని, ఈక్వల్ టు లో మీరు ఏం రాసుకుంటారు, లతీష్ నేమ్ బదులు సతీష్ నేమ్ అని అయితే రాసుకుంటున్నారు. ఓకేనా ఫైన్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని ప్రింట్ చేసి అయితే చూడండి, మీకైతే చేంజ్ అయితే అయిపోతుంది. అంతే, డెడ్ ఈజీ. దీన్ని మీరేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా అయితే ఉంటది. ఇప్పుడు చూడండి, సతీష్ అని అయితే వచ్చింది కదా, ఇక్కడ మనకి పైన వచ్చి లతీష్ అని అయితే ప్రింట్ అవుతుంది, కింద సతీష్ అని అయితే ప్రింట్ అవుతుంది, ఎందుకంటే నేమ్ చేంజ్ చేసాం కాబట్టి. పైన చూడండి లతీష్ అని అయితే ఉంది, దాన్ని మనము ఇండెక్సింగ్ కాన్సెప్ట్ లో సతీష్ అని అయితే మార్చేసాం. ఒక నేమే మార్చగలుగుతాం అప్పుడు. ఇప్పుడు నాకు 372 ఉంది కదా, ఈ ప్లేస్ లో నాకు వచ్చి 400 పెట్టాలంటే ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ జీరో ఉంది కదా, నేను చెప్పాను పొజిషన్ అయితే ఇచ్చుకోవాలి, అది 1 పొజిషన్ కాబట్టి 1 అని అయితే ఇచ్చుకొని, ఇక్కడ మీరు ఏం చేస్తారు, 372 ప్లేస్ లో 400 అయితే ఇచ్చుకోండి. 400 ఇచ్చుకొని ఇప్పుడు ప్రింట్ అయితే చేసేయండి. చూడండి, లతీష్ అదే నేమ్ ఉంది, ఎందుకంటే మనం లతీష్ నేమ్ మార్చలేదు, ఓన్లీ మార్క్స్ అయితే మార్చాము 400. ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మీకు ఇండెక్సింగ్ కాన్సెప్ట్ తో ఎలా చేంజ్ చేయాలో ఈజీగా అయితే అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం అంటే ట్యూబుల్ అయితే చూడబోతున్నాము. ట్యూపుల్ గా డెడ్ ఈజీ అనమాట, ట్యూపుల్ పెద్ద కష్టం అయితే కాదు, సేమ్ అదే, కొంచెం చేంజెస్ అయితే అవుతుంది. మనము లిస్ట్ లో ఏం చెప్పాము, కలెక్షన్ ఆఫ్ డేటా టైప్ స్టోర్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్ అని అయితే చెప్పాము. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కలెక్షన్ ఆఫ్ డేటా టైప్ స్టోర్డ్ ఇన్ ఎన్ క్లోజింగ్ బ్రాకెట్స్ అయితే ఉంటది, అంతే, ఇంకేం ఉండదు. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఎత్తేయండి, ఓపెన్ బ్రాకెట్స్ అయితే పెట్టండి. ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఎత్తేయండి, ఓపెన్ బ్రాకెట్స్ అయితే పెట్టేయండి, అంతే, డేట్ ఈజ్ అయిపోయిందా. దీనిలో సెకండ్ పాయింట్ ఏం పెట్టుకున్నాము, ఇట్ ఈస్ ఎ మ్యూటబుల్ ఆబ్జెక్ట్.
కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యూటబుల్ ఆబ్జెక్ట్ అయితే ఉండదన్నమాట. ఇక్కడ మనకి ఏం వస్తుందంటే ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఏంటంటే ట్యూపుల్ అనేది ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్ కెనాట్ చేంజ్ నేమ్ అనేది వస్తుంది. లిస్ట్ లో అయితే మనం చేంజ్ చేసుకోగలుగుతాం నేమ్స్, ఇక్కడ అయితే నేమ్ చేంజ్ చేసుకోలేము. ఇక్కడ మనం వచ్చి ఒక వేరియబుల్ నేమ్ తో అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. పైన డేటా 4 అని అయితే ఇచ్చుకున్నాం, ఇక్కడ డేటా 5 అయితే ఇచ్చుకున్నాం. ఎందుకంటే ఇచ్చిన నేమ్ ఇచ్చుకుంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఇప్పుడు డేటా 5 అనే నేమ్ తీసుకొని ఈక్వల్ టు కొట్టి ఓపెన్ బ్రాకెట్స్ అయితే తీసుకుంటున్నాయి. ఎందుకు ఓపెన్ బ్రాకెట్స్ తీసుకుంటున్నారు? ట్యూపుల్ డిక్లరేషన్ ఓపెన్ బ్రాకెట్స్, లిస్ట్ డిక్లరేషన్ స్క్వేర్ బ్రాకెట్స్, స్ట్రింగ్ డిక్లరేషన్ డబుల్ కొటేషన్. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని ఇంటర్వ్యూవర్ అడుగుతారు అనమాట, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ ట్యూపుల్. అప్పుడు మీరు చెప్పాలి, లిస్ట్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ డేటా టైప్ స్టోర్డ్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్స్, ఇట్ ఈస్ ఎ మ్యూటబుల్ ఆబ్జెక్ట్. మనము లిస్ట్ లో స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం స్టోర్ చేసుకోగలుగుతాం. ఏమేమి స్టోర్ చేసుకుంటాము? ఇంటీజర్ స్టోర్ చేసుకుంటాం, ఫ్లోట్ స్టోర్ చేసుకుంటాం, స్ట్రింగ్ స్టోర్ చేసుకుంటాం. స్ట్రింగ్ అంటే డబుల్ కొటేషన్ లో రాసేది, ఫ్లోట్ అంటే పాయింట్స్ లో ఉండేది, ఇంటీజర్స్ అంటే నెంబర్స్ అనేది. అదే ట్యూపుల్ అంటే ఏంది? ట్యూపుల్ స్టోర్డ్ వాల్యూస్ ఇన్ ఎన్క్లోజింగ్ బ్రాకెట్స్ అని అయితే చెప్పుకోగలుగుతాం. ఎన్క్లోజింగ్ బ్రాకెట్స్ అని అయితే చెప్పుకుంటాము. ఇక్కడ మీకైతే పైన అయితే రాయడం మర్చిపోయాను. ఇప్పుడైతే మనం అయితే రాస్తాం. ఎన్క్లోజింగ్ బ్రాకెట్స్ అంటే నార్మల్ బ్రాకెట్స్ అన్నమాట. ఇట్ ఈజ్ ఏ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ మనము ఎటువంటిది చేంజ్ చేసుకోలేము. ఓకేనా? ఇప్పుడు మనము బ్రో, సరేలే బ్రో, ఇప్పుడు ఎగ్జాంపుల్ అయితే చెప్పు బ్రో అంటారా? చెప్తాను. మీకు కాకపోతే ఇంక నేను ఎవరికి చెప్తాను? ఇక్కడ వచ్చి నేను ఏం చేసుకుంటానంటే, ఇక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ పైన తీసుకున్నట్టే ఒక రామ్ అనే నేమ్ అయితే తీసుకుంటున్నాను. కమా సెపరేటర్ యూస్ చేస్తే మనకు ఆన్సర్ అయితే వస్తుంది, అది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ వచ్చి రామ్ అనే అతనికి 500కి ఒక 490 అనేది వచ్చింది. ఈజ్ ద టాపర్ అన్నమాట అని అయితే అనుకున్నాము. అతనికి వచ్చి ఒక 9.9% అయితే వచ్చింది. సూపర్ కదా. మార్క్స్ ఎన్ని వచ్చాయన్న కాదనమాట. మీకు 10th లో మార్క్స్ తక్కువ, ఇంటర్లో మార్క్స్ తక్కువ అనేసి ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. మనకు కూడా చాలా మార్క్స్ తక్కువ అనమాట. ఇంటర్వ్యూ టైంలో మన మార్క్స్ అన్ని ఏం అడగరు. ఏం అడుగుతారంటే క్వాలిఫై అయితే చాలన్నమాట. మన దగ్గర ఒక డిగ్రీ సర్టిఫికేట్ కానీ, బీటెక్ సర్టిఫికేట్ కానీ, ఎనీ ఒక గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉంటే చాలు. వాళ్ళు మార్క్స్ అయితే చూడరు. నీళ్ళు ఎంత టాలెంట్ ఉంది, నీకు నాలెడ్జ్ ఎంత ఉంది, అది మాత్రమే చూస్తారు. ఓకేనా? ఎందుకంటే మనం మెయిన్ సబ్జెక్ట్ అయితే నేర్చుకోవాలి. ఇది మీకు అర్థమయ్యే దానికైతే నేనైతే చెప్తాను. ఇక్కడ ప్రింట్ లోపల వచ్చి డేటా 5 అని అయితే రాసుకుంటున్నాను. డేటా 5 అయితే రాసుకొని ఇక్కడ నేను ప్రింట్ అయితే చేస్తాను. ప్రింట్ చేస్తే మనకి ఏమొస్తుంది, మీకు ఆన్సర్ ఈజీగా అయితే తెలుసు అనమాట. ప్రింట్ చేస్తే ఏమొచ్చింది? రామ్ 490 9.9% అయితే వచ్చింది. ఇది మనమైతే టైప్ డిక్లరేషన్ అయితే చేస్తాం. ఇది ఏ టైప్ చూసుకునేది. టైప్ ఎందుకంటే మీకు అర్థమయ్యేదానికైతే టైప్ అయితే చూపిస్తాను. టైప్ లోపల డేటా 5 అనే వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, టైప్ ముందర ప్రింట్ అయితే రాసుకుంటాను. ప్రింట్ ఎందుకంటే రిజల్ట్ ఉండాలంటే మనం ప్రింట్ అయితేనే చేస్తేనే మనకి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఫైన్. ఇక్కడ వరకు అయితే అర్థమైపోయింది. ఇక్కడ చూడండి, ప్రింట్ ఇచ్చిన వెంటనే ట్యూపుల్ అని అయితే వచ్చేసింది. ఓకే ఫైన్. నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ ఇంకేముందండి, సెట్ డిక్షనరీ అది అయిపోతే ఈరోజు మన క్లాస్ అయితే అయిపోతుంది. ఇంకా మీరు ఈజీగా వర్కౌట్ చేసి మీకు ఈ టాపిక్లో మీకు ఏమైనా డౌట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. నేనైతే మీకు ఆన్సర్ అయితే ఇస్తాను. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా స్ట్రక్ అయితే నా కామెంట్ సెక్షన్లో అయితే టైప్ చేయండి. పైన వచ్చి మనము ట్యూపుల్లో వచ్చి ఎన్క్లోజింగ్ బ్రాకెట్స్ అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ ఎలా ఉంటుందంటే స్టోర్డ్ అన్ఆర్డర్లీ అని అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఆన్సర్ ఆర్డర్గా రాదనమాట, అన్ఆర్డర్గా అయితే వచ్చి ఇది మనకి ఫ్లవర్ బ్రాకెట్స్ అయితే స్టోర్ అవుతుంది. ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు, కర్లీ బ్రాకెట్స్ కూడా అని అయితే అంటారు. అనార్డర్లీ స్టోర్ ఇన్ కర్లీ బ్రాకెట్స్ అని అయితే చెప్పండి. ఇంటర్వ్యూ టైంలో మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది. ఓకేనా? ఇంకోటి ఏంటంటే సెట్లో ఇంకొక పాయింట్ ఉంది, అది కూడా మీరైతే గుర్తుపెట్టుకోవాలి. ఇట్ అలోస్ ఓన్లీ యూనిక్ వాల్యూస్, ఓన్లీ యూనిక్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యూనిక్ వాల్యూస్ ఓన్లీ అంటే డూప్లికేట్స్ ని అలో చేయదన్నమాట. యూనిక్ గా ఉండే వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ నేమ్ అయితే తీసుకొని మీకు ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను. ఇప్పుడు మీకు తెలిసి ఎలా స్టోర్ చేయాలో ఫ్లవర్ బ్రాకెట్స్ అయితే మనం అయితే స్టోర్ అయితే చేయబోతున్నాం. ఇప్పుడు నేను 1
కమా టూ కమా లతీష్ LATHISH లతీష్ కమా త్రీ కమా ఫోర్ కమా లతీష్ లతీష్ ఓకేనా కమా ఫైవ్ కమా రవి రవి ఏదో ఒక నేమ్ అయితే ఎంచుకున్నాం. ఇప్పుడు నేనైతే ప్రింట్ అయితే చేస్తున్నాను. ప్రింట్ చేస్తే మనకు ఆన్సర్ ఏమొస్తుందో మీరైతే గెస్ చేయండి. ఈ లోపల నేనైతే మీకైతే చెప్తాను. ఇప్పుడు మనం ఆన్సర్ వచ్చే ముందు ఒకటైతే మీకైతే చెప్తాను. ఇక్కడ చూడండి 1, 2, లతీష్ 3, 4 లతీష్ 5, రవి అంటే లతీష్ నేను 2 సార్లు అయితే ఇచ్చాను. ఇక్కడ మన సెకండ్ పాయింట్ బాగా చూసినట్టయితే ఇట్ అలౌస్ ఓన్లీ యూనిక్ వాల్యూస్ డూప్లికేట్ ని అలౌ చేయదన్నమాట. ఇక్కడ లతీష్ ని 2 టైమ్స్ అయితే ఇచ్చాను. కాకపోతే ఇక్కడ మనకి ఓన్లీ 1 టైం అయితే వస్తుంది రిజల్ట్ లో. ఒక లతీష్ యాక్సెప్ట్ చేస్తుంది, రెండో డూప్లికేట్ లతీష్ ని అయితే తీసుకోదన్నమాట. ఓకేనా. పైనుండే పాయింట్ చూడండి అన్ఆర్డర్లీ. ఇక్కడ మనకైతే ఆన్సర్ ఇలాగే రాదనమాట. 1, 2 లతీష్ అని అయితే రాదు, ఆర్డర్ చేంజ్ అయితే వస్తుంది. చూడండి రిజల్ట్ అయితే చూస్తాం. ఇక్కడ చూడండి పైన మనం ఏమి ఇచ్చాము, 1, 2 లతీష్ 3, 4 లతీష్ అని అయితే ఇచ్చాం. ఇక్కడ ఆర్డర్ మారిపోయింది చూడండి. 1, 2, 3, 4, 5 లతీష్ రవి. లతీష్ అనేది నేను ఫస్ట్ లో ఇస్తే లాస్ట్ లో అయితే మనకి లతీష్ అని అయితే వచ్చింది. లాస్ట్ లో లతీష్ రవి. నేను 2 లతీష్ ఇస్తే ఒక లతీష్ అయితే వచ్చింది. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దాము, ఆర్డర్ అయితే చేంజ్ చేద్దాం. ఆర్డర్ చేంజ్ చేసేది కాదు, రిజల్ట్ కొడితే అదే ఆర్డర్ మారిపోతుంది. ఇక్కడ చూడండి ఇప్పుడు లతీష్ ఫస్ట్ వచ్చింది, ఇంతకు ముందు లతీష్ లాస్ట్ లో వచ్చింది, ఇప్పుడు లతీష్ ఫస్ట్ వచ్చింది, రవి లాస్ట్ లో వచ్చి మధ్యలో 1, 2, 3, 4, 5. ఇక్కడికి మీకు అర్థమైపోయి ఉంటుంది సెట్ అంటే ఏందో. సెట్ అంటే ఏంది, అన్ఆర్డర్ గా అయితే మనకు ఆన్సర్ అయితే వస్తుంది, డూప్లికేట్ వాల్యూ అలో చేయదు, అంతే. డెడ్ ఈజీ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే, ఓకే ఓకే సారీ, ఇక్కడ మనం టైప్ డిక్లరేషన్ అయితే చేస్తాము. ఇదే టైప్ మనం అయితే తెలుసుకుంటాం. టైప్ అయితే రాసుకొని డేటా 6 వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చేసాను. దీనికి వచ్చి ఒక ప్రింట్ స్టేట్మెంట్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇది మీకు అర్థం అవడానికి, కొంచెం ప్రాక్టీస్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. అందుకనేసి నేను మీకు చాలాసార్లు ప్రింట్ టైప్ అయితే డిక్లరేషన్ చేస్తాను. ఇక్కడ చూడండి సెట్ టైప్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి మళ్ళీ 1, 2, 3, 4, 5 వచ్చింది, రవి ఫస్ట్ వచ్చింది, లతీష్ లాస్ట్ వచ్చింది. భలే ఉంది కదా. ఆన్సర్ డిఫరెంట్ గా వస్తుంది కదా. నైస్ నైస్. నెక్స్ట్ లాస్ట్ వన్. ఇక్కడితో మనం క్లాస్ అయితే ఎండ్ చేసుకునే పోతున్నాం. డిక్షనరీ DICTIONARY. ఒక్కొక్కసారి మన క్లాసుల్లో స్పెల్లింగ్ తప్పు అయితే ఉంటుంది, దయచేసి క్షమించండి. ఒకవేళ స్పెల్లింగ్స్ ఏమైనా తప్పు ఉంటే. కలెక్షన్ ఆఫ్ డేటా టైప్ స్టోర్డ్ ఇన్ కీ వాల్యూ. పైన అయితే మనం అన్ఆర్డర్ గా స్టోర్ అయితే చేసాము. ఇక్కడ వచ్చి కీ వాల్యూస్ అయితే మనం అయితే స్టోర్ చేస్తాం. కీ కోలన్ వాల్యూ. కీ వాల్యూస్ అయితే మనం అయితే స్టోర్ చేసి కర్లీ బ్రాకెట్స్, ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం అంటే స్టోర్డ్ ఇన్ కర్లీ బ్రాకెట్స్ అయితే యూస్ అయ్యేది. ఇక్కడ కొత్త వర్డ్ ఏమొచ్చిందో మీకు ఫస్ట్ పాయింట్ అంటే కీ అండ్ వాల్యూస్ అయితే యూస్ చేస్తాం అనమాట. ఇక్కడ సెకండ్ పాయింట్ లో కూడా ఏం చేస్తాం అంటే కీ వచ్చి యూనిక్ వాల్యూస్. యూనిక్ వాల్యూస్ కీ అనేది యూనిక్, ఇట్ అలౌస్ యూనిక్ వాల్యూ అనుకోండి. వాల్యూ వచ్చి మాత్రం చేంజ్ అవుతుంది. వాల్యూ వచ్చి ఇట్ అలౌస్ డూప్లికేట్స్. ఓకేనా. కీ అనేది యూనిక్ వాల్యూగా ఉండాలి, డూప్లికేట్స్ ని తీసుకోదన్నమాట. వాల్యూ అనేది డూప్లికేట్స్ అయినా తీసుకుంటుంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తే అర్థమైపోతుంది. డేటా 7 వేరియబుల్ నేమ్ అయితే తీసుకున్నాము. దీంట్లో మనం ఏం చేస్తాం అంటే కర్లీ బ్రాకెట్స్ అయితే స్టోర్ చేసుకుంటున్నాము. కర్లీ బ్రాకెట్స్ స్టోర్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక స్టూడెంట్ మార్క్స్, స్టూడెంట్ ఐడి నెంబరు నేమ్ అయితే తీసుకుంటాం. ఎందుకంటే మీకు అర్థం, ఇప్పుడు 10001 అనే స్టూడెంట్ ఐడి ఉంది, అందులో నేమ్ వచ్చి లతీష్. ఓకేనా. ఫైన్. కమా 1002 అని అయితే ఉంది, అతని నేమ్ వచ్చి చూడండి ఇక్కడ స్ట్రింగ్ డబుల్ కొటేషన్ ఏం చేసినప్పుడు మళ్ళీ డబుల్ కొటేషన్ అయితే రాసుకోవాలి. డబుల్ కొటేషన్ ఓపెన్ చేసి డబుల్ కొటేషన్ క్లోజ్ అయితే చేసుకోండి. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేశాను, 1002 సెమీకోల్. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. 1001 అనేది కీ, లతీష్ అనేది వాల్యూ. ఈ రెండింటి మధ్యలో సెమీకోలన్ అయితే పెట్టాలి. అట్లా సెమీకోలన్ పెట్టకపోతే మీకు ఎర్రర్ అనేది వస్తుంది. ఇప్పుడు 1002 సెమీకోలన్
ఇక్కడ మనం ఏం చేస్తాము, రామ్ అని అయితే నేమ్ అయితే ఇచ్చుకున్నాము. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే 1003 సెమీకోలన్, ఇక్కడ మనం ఏం చేస్తామంటే రవి అని అయితే నేమ్ అయితే ఇచ్చుకుంటున్నాము. అండ్ లాస్ట్ ఫైనల్ ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే 1004 సెమీకోలన్ మళ్ళీ లతీష్ అని అయితే ఇచ్చుకున్నాము. ఇక్కడ నేను మీకు ఏం చెప్పాను, కీ అనేది యూనిక్ గా ఉండాలి. ఇక్కడ కీ వచ్చేది 1001, 1002, 1003, 1004. అంటే ఇచ్చిన నెంబర్ ఇవ్వలేదన్నమాట. చూడండి, 1001, 1004 నుంచి మనం ఇచ్చిన నెంబర్ అయితే ఇవ్వలేదు. యూనిక్ గానే అయితే ఉంది. ఇప్పుడు వాల్యూ ఏంది, అలోస్ డూప్లికేట్. ఇక్కడ చూడండి, ఒక స్టూడెంట్ లతీష్ అనే స్టూడెంట్ అయితే ఉన్నాడు, రామ్ స్టూడెంట్ ఉన్నాడు, రవి స్టూడెంట్ ఉన్నాడు, మళ్ళీ లతీష్ అని అయితే ఉన్నాడు. సెట్ లో ఏంది, డూప్లికేట్స్ అలో చేయలేదు కాబట్టి ఒక లతీష్ వచ్చింది. డిక్షనరీ ఏంటంటే వాల్యూస్ డూప్లికేట్స్ అలో చేస్తుంది. ఒక క్లాస్ లో ఎన్ని లతీష్లు అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఎయిత్ క్లాస్ లో ఒక లతీష్ ఉండొచ్చు, నైన్త్ క్లాస్ లో ఒక లతీష్ అయితే ఉండొచ్చు. కాకపోతే వాళ్ళకి ఐడి కార్డ్ నెంబర్ అయితే చేంజ్ అవుతుంది. ఒక లతీష్కి ఒక ఐడి నెంబర్ అయితే ఉంటుంది, ఇంకో లతీష్కి ఇంకొక ఐడి నెంబర్ అయితే ఉంటుంది. అందుకే మనం ఐడి నెంబర్ మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఇచ్చాము, ఇచ్చిన నెంబర్ ఇవ్వలేదు. లతీష్ అనేది మాత్రం వాల్యూ ఎయిత్ క్లాస్ లతీష్గా ఉండొచ్చు, నైన్త్ క్లాస్ లతీష్ అయితే ఉండొచ్చు. ఇప్పుడు మనం ప్రింట్ అయితే చేసుకొని దీన్ని వేరియబుల్ నేమ్ అయితే ఇచ్చుకొని డేటా సెవెన్ అయితే ఇచ్చుకుంటున్నాము. ఇక్కడ చూడండి, ప్రింట్ అయితే చేస్తున్నాం. ఇక్కడ చూడండి, 1001 లతీష్, 1002 రామ్, 1003 రవి, 1004 లతీష్ అని అయితే వచ్చింది. ఓకేనా. కీ వచ్చి యూనిక్ గా అయితే ఉన్నింది. లతీష్ అనేది రెండు సార్లు ఇచ్చాం, అది ఏంటిది వాల్యూ. వాల్యూ డూప్లికేషన్ అలో చేస్తుంది. టైప్ డిక్లరేషన్ చేసి క్లాస్ అయితే ఎండ్ చేసుకుంటున్నాను. డేటా సెవెన్, ఇది ఏం టైప్, ఇది ప్రింట్ చేస్తే మనకి అయితే వచ్చేస్తుంది. ఓకేనా ఫైన్. ఇక్కడ అయితే మనం అయితే ప్రింట్ అయితే చేసాము. ఇక్కడ చూడండి, క్లాస్ డిక్షనరీ అయితే వచ్చింది. ఈరోజు క్లాస్ వచ్చి మీ అందరికి అర్థమైందని అయితే అనుకుంటున్నాను. మళ్ళీ రేపు క్లాస్లో అయితే మనం అయితే నెక్స్ట్ టాపిక్ అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాము. రెగ్యులర్ గా అయితే మనం వీడియోస్ అయితే పెడుతున్నాం, ఎక్కడ మిస్ అవ్వకండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అయితే పెట్టండి. స్ట్రింగ్ అంటే ఏంది, లిస్ట్ అంటే ఏంది, ట్యూబుల్ అంటే ఏంది, సెట్ అంటే ఏంది, డిక్షనరీ అంటే ఏంది, ఈ ఫైవ్ అయితే మీరు బాగా నేర్చుకోండి. ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూసేటప్పుడు మీకు ఈజీగానే ఉంటుంది, ప్రాక్టీస్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా అయితే ఉంటుంది. ఓకే గైస్, ఇది చూడండి, డే 1 క్లాస్ అయితే నేను ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను. ఇక్కడ నుంచి మనము డైలీ క్లాసెస్ అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాం. సరే గైస్, నెక్స్ట్ క్లాస్ అయితే మనం మీట్ అవుదాం. బాయ్.